హాయ్ అండి, నేను మీ రామారెడ్డి. ఈరోజు ఏంటంటే మనం ఇంకో టెంపుల్ గురించి మనం వచ్చామండి. ఆ టెంపుల్ ఏంటంటే 108 స్తంభాల గుడి అండి. ఇది మనకి ఎక్కడ ఉందంటే బిక్వల్ మండలం ఏలపల్లి గ్రామం శివపురం దగ్గర ఉందండి. ఇక్కడ ఏంటి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి ఒకటి అంటే బంగారం రంగులో ఉంటుంది, ఇంకోటి ఏమో వెండి రంగులో ఉంటుందండి. మనకి ఉదయాన్నే మనకి బంగారం పోత అనేది దానికే వచ్చి అలాగే వెళ్ళిపోద్దండి అసలుగా. మరి అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే 108 స్తంభాలు ఉన్నాయండి. ఈ 108 స్తంభాలకి కూడా దగ్గర 1100 శివలింగాలు ఉన్నాయండి. ఇదేంటే మొత్తం కలుపుకుంటే 119,664 శివలింగాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఓ ప్రదక్షిణ చేస్తే 1,00,000 శివలింగాలు ప్రదక్షిణ చేసినట్టు, 10 సార్లు ప్రదక్షిణ చేస్తే 10 లక్షలు చేసినట్టు. అదే 108 సార్లు కానీ ఈ గుడి చుట్టూ కానీ ప్రదక్షిణ చేస్తే 1 కోటి శివలింగాలకు ప్రదక్షిణ చేసి పుణ్యం వస్తుందండి. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే లోపల చాలా విశేషాలు ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి లోపల ఉన్న పూజారి గారు మనకు అన్నీ చెప్తానన్నారు. మీరు ఏంటంటే వీడియో ఆఖరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, శివలింగం అనేది బంగారం నుంచి వెండిలోకి మారుతుందండి క్రమంగాను. వెండి దానిలోకి వెళ్ళింది మామూలుగాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ బంగారం శివలింగంలోకి మారిపోతుంది. ఇది మళ్ళీ 5 minutesలో మొత్తం బంగారు శివలింగం వచ్చేది. మనం ఏంటంటే బంగారు శివలింగం ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ వెండి శివలింగం అనేది 12 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఏదైతే వెండి స్వరూపం చూసారో అది నిజ స్వరూపం. అంటే పాదరసలింగం మేము చేసినప్పుడు అలాగే కాలక్రమేణా ఒక బంగారు పొర వచ్చింది అనమాట. అంటే పాదరసం అంటే సాక్షాత్తు శివుని యొక్క వీర్యం, అంటే వీర్యం అంటే జీవం అని. అంటే అలాంటి పాదరసాన్ని ప్రతిష్ఠ చేసేప్పుడు వాడతాం అనమాట. అంటే విగ్రహానికి జీవం రావడం కోసం పాదరసమే మెయిన్ అనమాట. అలాంటి పాదరసమే శివలింగ రూపంలో ఉంది. అదే శివలింగాలు పాదరసలింగాలు ఉండొచ్చు, కానీ ఇలాగ పొర కింద వచ్చి లేకపోతే జీవం ఉందని చూపించేది ఈ శివలింగం మాత్రం. కాబట్టి ఎవరు ఎక్కడ నీళ్లు పోసినా ఇలాంటి జీవం ఉన్న శివలింగం మీదకి వచ్చి పడతాయి అన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్తంభాలు అన్నింటిలోనూ నామం చదువుకుని నీరు పోస్తే అష్టోత్తర పూర్వకంగా వాళ్ళంతా వాళ్ళే అభిషేకం చేసుకుని ఆ నీరు ఇక్కడికి వచ్చి ఇల్లు పడతాయి. ఆ వాటర్ పడగానే అదంతా అలా బంగారం కోటింగ్లోకి అలా వచ్చేస్తుంది. మనకి ఏంటంటే వెండి కోటింగ్ అలా దిగిపోయి ఇప్పుడు బంగారం కోటింగ్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంకా చాలా కిందే ఉంది, ఇంకా కొద్దిగా అది కూడా ఈ వాటర్ పడితే అది కూడా పూర్తిగా బంగారంలోకి అయిపోద్ది. ఇది సమయం ఏంటంటే ఒక 15 నిమిషాలు జరుగుతుందండి. ఇది మీరు ఇక్కడ ప్రతి స్తంభం మీద కూడా ఒక్కొక్క శివనామం ఉంటుంది. ఆ శివనామాన్ని పలికి మనకి అభిషేకం చేయడం వల్ల ఏమవుద్దంటే మామూలుగా 108 నామాలతో ఇక్కడ స్వామివారిని డైరెక్ట్గా మనం గర్భగుడిలో ఉన్న శివలింగానికి అర్చన చేసే పుణ్యం ఇక్కడ మనకు వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఓం మృత్యుంజయాయ నమః అని ఉంది, ఓం గిరీశాయ నమః ఉంది, అక్కడేమో ఓం సూక్ష్మ తనవే నమః అని ఉంది. చూసారు కదా, అమ్మవారేమో ఇష్కామేశ్వరి, అన్నపూర్ణాదేవి. రసలింగేశ్వరుడు అన్నారంటే అక్కడ మనకి దేంతో చేసిందంటే అది పాదరసంతో చేసింది. ఇప్పుడు పాదరసంతో చేసిన దాని తీర్థం మనం తాకూడదు కదండి. ఆ తీర్థం ఎవరు? సరే సరే, అభిషేక తీర్థం. పాదరసం అనేది వెండి రంగులో ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంటుంది. అమ్మ ఎక్కడ చూసినా ఎక్కడ సెర్చ్ చేయండి ఈసారి, ఎక్కడ చూసినా వెండి రంగులో కనబడుతున్నాం. ఇప్పుడు 1 కోటి లింగాల పాదశలింగాలు తయారు చేస్తే ఒక శివలింగం మాత్రమే మన స్వామి నిదర్శనంగా బంగారు ఉపాధి సంతరించుకుంటారట. నాకు స్వామి ఉన్నాడని నిదర్శనం ఇక్కడ కనపడడం కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా బంగారు పొర రావడం ఉంది. మేము ప్రతిష్ఠ చేసినప్పుడు వెండి రంగులోనే ఉంటుంది. క్రమేపీ 6 నెలలు దాటిన తర్వాత కొద్దిగా బంగారు వర్ణంలో కనపడడం మొదలెట్టిందమ్మ. ఏంటి అని మీరు రీసెర్చ్ చేయగా, పెద్దవాళ్ళని అడగగా, గ్రంథాలు చదవగా అందులో మాకు తెలిసింది ఏంటంటే 1 కోటి లింగాలు తయారు చేస్తే అందులో ఒక్క శివలింగం మాత్రమే అలా బంగారు పొరను సంతరించుకుంటుంది. స్వామి ఉన్నాడని దర్శనం అదనమాట. మీ ఆలయం గురించి అన్ని గురువుగా చెప్పి, ఇది ఆలయం కూడా 108 స్తంభాలతో కట్టిన ఆలయం ఉంది. ఒక్కొక్క స్తంభానికి సహస్రలింగాలు ఉంటాయి. ఆలయం అంతా కలిపి 116,024 శివలింగాలు. ఏ శివలింగంలో నీళ్లు పోసినా మీరు ఆ స్వామి మూల విరాటైన పాదశలింగం మీద 108 దారుగా అభిషేకం అవుతున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ ఆలయానికి వెళ్ళినా బ్రాహ్మణులకు అభిషేకం చేయడం మీరు బయట నుంచి వస్తారు, కానీ ఇక్కడ అవకాశం, ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. 108 ఒకేసారి 108 శివలింగాలకి అభిషేకం చేసుకోవచ్చు. పాదశలింగానికి నామం ఉంది, స్వామివారి నామం చెప్పుకుంటూ చేస్తే అభిషేక ఫలం వస్తుంది. ఒకేసారి కూడా స్వామి మీద 108 దారుగా అభిషేకం అవుతుంది.
స్వయంగా మీ సంస్థలతో మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారండి. మనకి ఏంటి ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటే శ్రీశైలంలో నల్లమల్ల అడవుల్లో ఉంటారండి. ఆవిడంటే ధ్యాన నిమగ్నమై కళ్ళు మూసుకుని శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారండి. కానీ ఇక్కడున్న ఇష్టకామేశ్వరి అమ్మవారు ఏంటంటే కళ్ళు తెరిచి మన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారండి ఇక్కడ. ఇప్పుడు ఏంటి మనం మళ్ళీ అన్నపూర్ణదేవిని కూడా ఒకసారి దర్శించుకుందామండి. అన్నపూర్ణదేవి ఇలా మనం ఏంటంటే భూగర్భ వెంకటేశ్వర స్వామికి నుండి మామూలుగా అన్నపూర్ణదేవికి మనకి ఇదే దారండి. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు గట్ట మామూలుగా తీసుకురావచ్చండి మామూలుగా కొట్టుకోవడానికి. కానీ ఎక్కువ బియ్యం తెమ్మంటారు. మనం ఏంటి ఇక్కడ అన్నపూర్ణదేవికి ఏంటి ఇక్కడ బియ్యం వేస్తామండి డైరెక్ట్గానే. ఎంతోమందికి ఇక్కడ రోజు అన్నదానం మామూలుగా 12 నుంచి 2 గంటల వరకు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారండి. ఇక్కడ ఇప్పుడు ఏంటి అన్నపూర్ణదేవి దర్శనం అయిందండి. ఇప్పుడు ఏంటి మన భూగర్భ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్తున్నామండి. ఇలా కిందకి భూగర్భం అంటే మనకి ఇక్కడ కింద ఉంటారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఏంటి శైవ విష్ణు ఇలాంటి భేదభావం ఏమీ లేదండి. ఆయన క్షేత్రపాలకుడు. ఇప్పుడు మనకి శివుడు క్షేత్రపాలకుడు ఎవరంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడ మనం లోపలికి వెళ్తే ఎప్పుడు ఒకవేళ లైట్ లేకపోతే లైట్ ఏమైనా అడగాలండి. ఎందుకంటే లోపలంతా బాగా చీకటిగా ఉంటుంది. ఇక్కడ లైట్ వేసుకెళ్ళమన్నారా చూసారు కదా, చాలా చీకటిగా ఉందండి. ఇక్కడ చూసారా దారి అది చాలా నేరగా ఉంది. ఇక్కడ లైట్లు ఏర్పాటు చేశారు మనకి. అదే మనం వచ్చామండి ఇలా లోపలికి. చూసారు కదా ఎలాగుందో మొత్తం. ఇక్కడ భక్తులు కూడా అందరూ కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇదిగోనండి ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఈయన శ్రీ భూగర్భ వెంకటేశ్వర స్వామి అండి. ఈయనంటే భూగర్భంలో ఉన్నారండి. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మనం కింద ఉన్నాము భూమి లోపల. చూసారు కదా లోపలికి వచ్చిన తర్వాత ఎంత చీకటిగా ఉందో. కింద లైట్లు కూడా ఏర్పాటు చేశారండి. ఒకవేళ ఎప్పుడైనా లైట్లు వెళ్ళకపోతే వాళ్ళు ఏంటి లైట్లు వేయమని చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్గా అయితే రావద్దండి లోపలికి. మనం ఏంటి ఇప్పుడు బయట చూసారా అది ఎగ్జిట్ ఉంది. మనం ఏంటి అలా బయటకు వెళ్ళాలండి. ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఏమో మామూలుగా కింద లైట్లు ఉన్నాయి. అంటే పై లైట్లు లేవు. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం పైన లైట్లు వేసారండి. చూసారు కదా ఎంత నేరగా ఉందో. ఇదే చాలా బాగా కట్టారండి ఇది. ఇక్కడ మనకు చూసారు కదా ఇక్కడ శివుడు అంటే ఇక్కడ 108 నామాలు ఉన్నాయండి. ఇక్కడ 108 నామాల్లో మనం ఒక్కొక్క నామం చెప్పుకుని ఇక్కడ మనం ఏంటి శివుడికి అభిషేకం చేయాలండి. ఇక్కడ మనకంటే శివుడికి ఇలాగ అభిషేకం చేసిన వెంటనే ఇదేంటి డైరెక్ట్ మనకి గర్భగుడిలో ఉన్న శివలింగానికి వెళ్తాయి. మనకేంటి ఆగమ శాస్త్రం ప్రకారం మనం ఏంటి డైరెక్ట్గా వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోలేమండి. కానీ ఇక్కడ ఏంటి ఇక్కడ శివలింగానికి పోస్తే డైరెక్ట్గా ఆ పరమశివుడికి చేరతాయండి. ఇక్కడ నామాలనే చూసా. ఓం జగద్గురువే నమః, ఓం అష్టమూర్తయే నమః. ఇలాగా ఒక్కొక్క నామం చెప్పుకునండి ఇక్కడ మనం పోసుకోవాలండి. ఇక్కడ శివుడికి ఈ ఏంటంటే 108 నామాల ఫలితం ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కో స్తంభానికి 1008 శివలింగాలు ఉన్నాయండి. ఇంకొకటి చూస్తున్నారు కదా ఇది ప్రతిదీ కూడా శివలింగమేనండి. అంతేకాకుండా ఇక్కడ 108 స్తంభాలు ఉన్నాయి. అంటే ఇంచుమించు దగ్గర ఏంటంటే ఇక్కడ 1,00,000 శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ.